సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి డిఎస్సికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి క్లారిటీగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని అందరూ లైక్ చేసేయండి. ఇంకా ఎవరైతే రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు, డౌన్లోడ్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో, మనకి అనంతపురం జిల్లా న్యూస్ పేపర్లో రావడం జరిగిందండి. మరో డిఎస్సి అని చెప్పేసి మనకి క్లారిటీగా హెడ్లైన్ అయితే ఇచ్చున్నారు. వచ్చే నెలలో నోటిఫికేషన్ ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. జిల్లాల వారీగా ఖాళీల సేకరణ, మే ఆఖరి వరకు రిటైర్మెంట్ ప్లేసులు కూడా, అదేవిధంగా రేషనలైజేషన్లు, అదేవిధంగా బదిలీలకు సంబంధించిన అవకాశం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. టీచర్ల ఖాళీలపై ఐటీ సెల్ సిబ్బందితో డిఈఓ సమాలోచన అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కథ, మొత్తం 13 జిల్లాలకు సంబంధించి డిఈఓలు ఖాళీల వివరాలను అయితే సేకరిస్తూ ఉన్నారు. ఖాళీల వివరాలన్నీ సేకరించిన తర్వాత 13 జిల్లాల డిఈఓల నుంచి లెక్క పైకి వెళ్ళిన తర్వాత ఫైనల్గా ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది, ఏంది కథ అనేది మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కోచింగ్ సెంటర్లలో డిఎస్సికి సిద్ధమవుతున్న అభ్యర్థులు అంటూ కూడా ఇక్కడ మనకి ఒక పోస్టర్ అయితే హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మరొక డిఎస్సి నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందుకోసం జిల్లాల వారీగా టీచర్ల ఖాళీల వివరాలను సేకరిస్తుంది. పక్కన ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించిన ప్రమోషన్లు అని చెప్పేసి కూడా ఇచ్చున్నారు. ఆల్రెడీ సీనియర్ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ కింద పనిచేస్తూ ఉండి బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసి టెట్ పేపర్ 2 క్వాలిఫైడ్ అయ్యున్న వాళ్ళకి సంబంధించి సీనియర్ ఎస్జిటీలు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ ఎస్జిటీలకు సంబంధించి 70% పోస్టులు స్కూల్ అసిస్టెంట్ల కింద ప్రమోషన్లు, అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70% ఎస్జిటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ అవుతారు. అంటే మిగిలిన 30% పోస్టులని నేరుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. 30% పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. కోచింగ్ సెంటర్లలో సందడి అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. డిఎస్సి నిర్వహణకు అధికార యంత్రాంగం కుస్తీ పడుతుంది. ఈ క్రమంలో నిరుద్యోగ టీచర్ ఉద్యోగం సాధించాలని పట్టుదల గల అభ్యర్థులు పుస్తకాలు తిప్పేయడంలో బిజీగా ఉన్నారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారం జరుగుతుండటంతో, ప్రచారం కాదు ఇది, ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి స్వయాన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారే పలుమార్లు ప్రకటన చేస్తున్నారు. టెట్ నోటిఫికేషన్ అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ప్రచారం కాదు, విద్యాశాఖ మంత్రి గారు అఫీషియల్గా స్టేట్మెంట్ చేశారు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 2nd వీక్లో నోటిఫికేషన్ అనేది వచ్చి తీరాలి. జూన్ ఏదైతే స్కూల్ ఓపెనింగ్ టైం ఉందో ఆ స్కూల్ ఓపెనింగ్ ఫస్ట్ డేలో ఎవరైతే ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో ఆ స్కూళ్ళలో అడుగు పెట్టే విధంగా ఖచ్చితంగా ప్రణాళిక సిద్ధం చేయవలసిన అవసరం అయితే ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనకి స్థానిక ఎన్నికలు నెక్స్ట్ వస్తున్న నేపథ్యంలో మనకి ఖాళీలు కూడా అత్యధిక సంఖ్యలోనే ఉన్నాయి. 10,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే డిఎస్సి అభ్యర్థుల సపోర్ట్ ఖచ్చితంగా మీకు స్థానిక ఎన్నికల్లో దొరికే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి ద్వారా 10,000కు పైగా పోస్టులకు సంబంధించి ఫిబ్రవరి 2nd వీక్లో ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ రావాలి. మేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధంగా ప్రణాళికను అయితే సిద్ధం చేయండి. 1200కు పైన అని చెప్పేసి కూడా మనకు ఒక అప్డేట్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి ఏటీపీ అనంతపురం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు జిల్లా విద్యాశాఖ సేకరించింది. ఈ 2026 మే నెలాఖరు వరకు ఉద్యోగ విరమణ పొందనున్న ఎవరైతే టీచర్లు ఉన్నారో ఆ టీచర్ల ఖాళీల వివరాలు మొత్తం ఖాళీల వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. మే చివరి వరకు ఎవరైతే రిటైర్ అవుతున్నారో అక్కడ వరకు కూడా ఖాళీలన్నీ కూడా సేకరిస్తున్నారని చెప్పేసి ఇచ్చున్నారు. స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటీలు కలిపి మొత్తంగా 1268 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి కూడా మనకి కూడా ఒక లెక్క అయితే వస్తుంది. ఇక్కడ మనకి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న ఖాళీల వివరాలను సేకరించి రాష్ట్ర విద్యాశాఖ కమిషనరేట్కు పంపించినట్లు డిఈఓ ప్రసాద్ బాబు తెలిపారు. నిబంధనల మేరకు ఉన్న ఖాళీల్లో 70% పోస్టులు ప్రమోషన్లకు ఇవ్వగా మిగిలిన 30% పోస్టులని నేరుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన డేటాలో మెన్షన్ చేశారండి. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. కూడా హైలైట్ చేస్తూ ఉన్నారు. ఈ లెక్కన అన్ని రకాల పోస్టులు కలుపుకొని 400కు పైనే ఖాళీలు ఉంటాయని, అనంతపురం జిల్లాకు సంబంధించి 400కు పైనే ఖాళీలు ఉండవలసి ఉంటుందని, అయితే 252 ఖాళీలు మాత్రమే చూపిస్తున్నట్లు ప్రచారం సాగుతుందని, అయితే అధికారులు మాత్రం ఈ లెక్కలు సరికాదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపై అభ్యర్థుల ఎదురుచూపులు
ఇక మనకి ముఖ్యమైన పాయింట్లు మాత్రమే మాట్లాడదాం. మరొక డిఎస్సి అని చెప్పేసి మెయిన్గా హైలైట్ అయితే చేస్తూ ఉన్నారు. టీచర్లకు రేషనలైజేషన్ టెన్షన్ సిద్ధంగా ఉన్నాం, ప్రసాద్ బాబు డిఈఓ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఉద్యోగోన్నతులు బదిలీలపై కదలిక అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారండి. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఆల్రెడీ రిటైర్మెంట్ల ఖాళీల లెక్కకు సంబంధించి మనకి డేటా అయితే వచ్చింది. దాని గురించి కూడా మనం వీడియో అయితే చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే 2026లో మొత్తంగా 9,500 మంది, 2027లో 10,200 మంది, 2028లో 11,500 మంది, 2029లో 12,500 మంది, 2030లో 13,600 మంది. అంటే సుమారుగా రానున్న 5 సంవత్సరాల్లోనే భారీగా రిటైర్మెంట్లు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఈ టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి 2 మెగా డిఎస్సీలు నిర్వహించుకునే అవకాశం అయితే ఉంది. ఈ ఖాళీలన్నీ చూసినట్లయితే 2 భారీ డిఎస్సీలు కండక్ట్ చేసే అవకాశం వీళ్ళకి ఈ పోస్టుల సంఖ్య, రిటైర్మెంట్ల సంఖ్య అనేది కల్పిస్తుంది. కాబట్టి వీళ్ళకి అధికారం కావాలి, రాజకీయ నాయకులకు అధికారం కావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఈ 2026 సంవత్సరానికి సంబంధించి ఖచ్చితంగా 10,000 పోస్టులతో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించకపోవడం వల్ల, 8 పేపర్లలో పరీక్ష నిర్వహించడం వల్ల చాలామంది ఘోరంగా అన్యాయానికి గురయ్యారు. అటువంటి అన్యాయం మరొకసారి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించండి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో పరీక్ష నిర్వహించాలంటే శ్రీకాకుళంలో ఎగ్జామ్ సెంటర్లు ఇవ్వచ్చు, విజయనగరంలో ఎగ్జామ్ సెంటర్లు ఇవ్వచ్చు, వైజాగ్లో ఎగ్జామ్ సెంటర్లు ఇవ్వచ్చు. మొత్తంగా ఆ 3 జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కేటాయించుకుని ఒకే జిల్లా ఒకే పేపర్ చక్కగా నిర్వహించే అవకాశం ఉంది. అక్కడ 100% ఎవరైతే చదివిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే విధానాన్ని అవలంబించి ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలంటే కర్నూలులో ఎగ్జామ్ సెంటర్లు ఇవ్వచ్చు, అనంతపురంలో ఎగ్జామ్ సెంటర్లు ఇవ్వచ్చు, చిత్తూరులో ఎగ్జామ్ సెంటర్లు ఇవ్వచ్చు. మొత్తంగా 3 జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కేటాయించుకుని ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించే అవకాశం ఉంది. అలా కాకుండా 3 జిల్లాలకు కలిపి ఒకే పేపర్ కండక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. శ్రీకాకుళం, కర్నూలు, కృష్ణా 3 జిల్లాలకు కలిపి ఒక పేపర్ నిర్వహించే అవకాశం కూడా ఉంది ప్రభుత్వానికి. 3 జిల్లాలకు కలిపి ఒక పేపర్ నిర్వహించే అవకాశం ఉంది. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం చక్కగా నిర్వహించి చూపిస్తుంది. కాబట్టి తెలంగాణ మాదిరిగా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించినట్లయితే ఎక్కడ కూడా అన్యాయం అనేది జరగదు. ఖచ్చితంగా మీరు పెట్టే నార్మలైజేషన్ విధానం వల్ల అన్యాయం అయితే జరుగుతుంది. రకరకాల పేపర్లు ఇస్తున్నారు. కొన్ని పేపర్లకి యాడ్ స్కోర్లు అనేవి 5 మార్కుల వరకు ఇస్తున్నారు, కొన్ని పేపర్లకి యాడ్ స్కోర్లు అనేవి ఇవ్వడం లేదు. దానివల్ల యాడ్ స్కోర్లు ఇచ్చిన వాళ్ళకి సంబంధించిన ఎక్కువ ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థులు అనేవి ఉండడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. 2025 డిఎస్సి అంశం అనేది వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇకనైనా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించి డిఎస్సిని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మీరు విడుదల చేసే 10,000 పోస్టుల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఉండేవి స్థానిక ఎన్నికలు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు అధికారం కావాలి కాబట్టి ఖచ్చితంగా 10,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయండి. 2026 సంవత్సరానికి సంబంధించి డిఎస్సి అభ్యర్థులను శాంతపరచండి. మీరు నిర్వహించిన డిఎస్సి అనేది 2025కి సంబంధించి నార్మలైజేషన్ విధానం వల్ల చాలామందిని గట్టి దెబ్బతీసింది. ఆ దెబ్బ అనేది మళ్ళీ తగలకుండా ఉండాలంటే అభ్యర్థులు కోలుకోవాలంటే ఒకే జిల్లా ఒకే పేపర్లో నిర్వహించినట్లయితే పరీక్ష అనేది క్వాలిటీ క్యాండిడేట్లు మాత్రమే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. లక్ అనే దానికి అవకాశం ఉండదు. ఓకే, రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్లో మీకు స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టోర్ అనే ఆప్షన్లో మీరు టెస్టులు అనేవి రాసే అవకాశం అయితే ఉంటుంది. బ్యాచెస్ అనే ఆప్షన్లో టెక్స్ట్ బుక్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. గైస్, ఇది మనకి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మన యాప్లో కండక్ట్ చేసే ఆల్ సబ్జెక్ట్ టెస్ట్ సిరీస్, జీకే, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, విజ్ఞాన విజ్ఞాన శాస్త్రం, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, తెలుగు, సైన్స్, గణితం, ఇంగ్లీష్, సోషల్, కంటెంట్ మెథడాలజీస్కి సంబంధించి ఓవరాల్గా 80 మార్క్స్కి సంబంధించిన డిఎస్సి ఓవరాల్గా మీకు కవర్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ అనేది 3 రౌండ్స్ కింద జరుగుతుంది. ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అనేది రాయండి. ఇకపై మీకు డైలీ టెస్ట్లు అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి. ఇక స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటి ఇద్దరికి కూడా యూజ్ అయ్యే విధంగా పెట్టడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి ఎస్జిటి ఇద్దరికి యూజ్ అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 3 రౌండ్స్ అయితే జరుగుతాయి. ఓకే గైస్, ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. టెట్ ఇచ్చిన తర్వాత డిఎస్సి ఇస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో టెట్ కంప్లీట్ అయింది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో విడుదల చేసి తీరాల్సిందే. ఫిబ్రవరిలో డిఎస్సి విడుదల చేసి మేలో పరీక్షలు పూర్తి చేయండి. జనవరిలో పోస్టింగ్స్ ఇచ్చి స్కూళ్ళకు పంపండి. ఓకే, ఇదే అభ్యర్థులు కోరుకుంటున్నారు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.